నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనము బట్టల బజార్ లో ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయం వద్ద అయితే ఉన్నాము. ఈ రోజు వెంకటేశ్వర స్వామికి 108 కిలోల ప్రసాదం అయితే సమర్పించనున్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా. అసలు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు లోపలికి వెళ్ళి అర్చకులను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు. అయ్యగారు నమస్తే. అయ్యగారు, ఈ రోజు ప్రత్యేక పూజలు ఏంటి? కార్తీక మాసంలో కూడా హరుడు హరి ఇద్దరు యొక్క రోజులు కాబట్టి మనకు ఈ కార్తీక మాసంలో కూడా స్వామివారికి గోదానాలు, శాలగ్రామ దానాలు, దీపదానాలు ఇవి ఇచ్చేసుకునేటువంటి ఆనవాయితీగా జరుగుతుంది. అలాగే కార్తీక మాసం లోపల స్వామివారికి అన్నకూటోత్సవం అని చెప్పని జరగడం జరుగుతుంది. అది శ్రావణ శనివారం లోపల చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి యొక్క భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పని ఒక ఆ ప్రతిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు 108 కిలోల ప్రసాదంతో స్వామివారికి అన్నదాన ప్రసాదం చేయడం జరిగింది. ఆ ప్రసాదాన్ని స్వామి భక్తులకు అందరికీ వినియోగం చేయడం జరుగుతుంది. అన్నకూటోత్సవం అని చెప్పని దీని పేరు. అలాగే ఈ స్వామివారికి దాదాపు 400 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఉత్సవ దేవాలయం. దీనికి వంశపారంపర్య ధర్మకర్త అయినటువంటి పరాశర శ్రీనివాసరావు నేను కాబట్టి మిగతా అందరూ అర్చకులు అక్కడ దేవస్థానంలో ఉన్నారు. ఇది ప్రత్యేకంగా ఈరోజు ఈ విశేషంగా చేయడం వల్ల తండోపతండమైనటువంటి స్వామివారిని దర్శించుకొని వారి యొక్క కోరికలు నెరవేర్చుకునేటువంటి విధంగా స్వామివారిని ప్రార్థిస్తూ ఆ ప్రసాదాన్ని తీసుకొని వెళ్తారని చెప్పని ఒక ప్రతిగా ఇక్కడ జరుగుతుంది. అలాగే ఈ రోజు కూడా అలాగే జరిగింది. వచ్చిన భక్తులందరూ స్వామివారి సేవించి స్వీకరించి వాళ్ళ యొక్క కోరికలు మాత్రం స్వామివారికి చెప్పడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా ఇలాగ ఏం చేశారు. కానీ ఈ రోజు కార్తీక పౌర్ణమి, అందులో శనివారం నాడు రావడం అనేది విశేషంగా జరగడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ శనివారం నాడు మన దేవాలయంలో లోపల మళ్ళీ కార్తీక మాసం లోపల ఏకాదశి సందర్భంలో కూడా వెనుక సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి. అలాగే ఆ రోజు అన్నదానం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులు ఎవరైనా పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి స్వామివారిని సేవించి ధరించాలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. 108 రకాల ప్రసాదాలా లేకుంటే 108 కిలోల ప్రసాదాలు మాత్రమే, ప్రసాదాలు కాదు. ప్రసాదం ఆ పులిహోర ప్రసాదాన్ని స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రసాదం కాబట్టి ఆ ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యంగా చూపించి భక్తులకు వినియోగం చేసేటువంటి ఆనవాయితీ జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలానే ప్రతి సంవత్సరం ఇలాగనే జరుగుతుంది అన్నమాట. శ్రావణ మాసంలో తర్వాత కార్తీక మాసంలో ఇలాగే జరుగుతుంది అనమాట. అంటే గతంలో పోల్చుకుంటే ఈసారి ఎంతమంది భక్తులు ఎక్కువగా వచ్చారు? ప్రతిసారి ఆ స్వామివారిని కాజీపేట నుంచి మడికొండ నుంచి అందరూ దాదాపు స్వామివారిని దర్శించుకునేటువంటి ప్రతి శనివారం దర్శించుకుంటే కానీ ఈ రోజు అధికంగా భక్తులు రావడం జరిగింది అనమాట. ఈ విశేష కార్యక్రమం ఉన్నది కాబట్టి భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని సేవించుకొని ధరించారనమాట. అయ్యగారు, వెంకటేశ్వర ఆలయం అంటే ఓన్లీ ఒక్క ప్లేస్ లోనే ఉంది అంటే ఇంకొక ప్లేస్ లో కూడా ఉంది కానీ ఎందుకు అయ్యగారు అసలు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి? ఎక్కడైనా స్వామివారు ఆజానుభావంలో ఉంటాడు వెంకటేశ్వర స్వామి. కానీ ఈ వరంగల్ లోపల స్వామివారు బాలుని రూపంలో ఉండడం కనుక బాలానగర వెంకటేశ్వర స్వామి దేవాలయం అని చెప్పి ఇక్కడ ప్రతి అనమాట. ఎక్కడ చూడండి, ఎక్కడ ఏ దేవాలయానికి పోయినా వెంకటేశ్వర స్వామి 5 అడుగులు 6 అడుగులు ఎత్తుంటాడు. కానీ ఇక్కడ మాత్రం 2 అడుగులు ఎత్తే ఉంటాడు. అది విశేషం. అందులో ఆ స్వామివారు మూలమూర్తి లోపల దశావతారాలు వేయించేసి ఉంటాయి అనమాట. ఎక్కడ ఏ దశావతారాలు వేయించేసి ఉంటాయి మూలమూర్తి లోపల. కేవలం ఈ వరంగల్ బాలానగర వెంకటేశ్వర స్వామి ఉండడం వల్ల భక్తులకు ఆ స్వామివారి కోరికలు నెరవేరుస్తున్నాయి కాబట్టి ఇంత విశేష ఆదరణ. కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామి అతి పురాతనమైన దేవాలయం ఇది. కాబట్టి దీనికి అందరూ భక్తులు రావడం జరుగుతుంది అనమాట. ఇది మా చిన్నతనం, ఇది నా 11వ తరం. ఇది నేను 11 తరాలు మా తాతల దగ్గర నుంచి జరుగుతుంది కాబట్టి ఇది నేను నా చిన్నతనం. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు దాదాపు నాకు ఎరుకున్న రోజుల నుంచి ప్రతి సంవత్సరం ప్రతి శనివారం పబ్లిక్ ఇదే విధంగా వస్తుంది శనివారం. అయ్యగారు, ప్రత్యేకమైన శనివారమే కాకుండా ఏమైనా ప్రత్యేకమైన రోజు ఉందా? ప్రత్యేకమైన రోజు అంటే ప్రతి మాసం లోపల ఏదైనా ఒక విశేషమైన రోజు ఉంది. ఆ రోజు మాత్రం జరుగుతుంది. తర్వాత వైకుంఠ ఏకాదశి రోజు నాడు స్వామివారికి విశేషమైన దాదాపు ఒక 20-30 మంది స్వామివారిని దర్శించుకునేటువంటి భాగ్యం కలుగుతుంది. అలాగే సంక్రాంతి నెలలో కూడా అమ్మవారికి నెల రోజులు ధనుర్మాసం కార్యక్రమం లోపల చాలా విశేషంగా భక్తులని జరగడం జరుగుతుంది. ఆ రోజు కూడా పర్వపదోత్సవం విశేషంగా జరుగుతుంది. ఇవన్నీ ప్రతి నెల ఏదో ఒక రోజైనా విశేషమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయన్నమాట. చివరిగా ఆలయంలోకి వచ్చే భక్తులకు ఏం చెప్పాలి? భక్తులకు వాళ్ళ యొక్క మనసులో ఉన్న కోరికలను స్వామివారికి తెలియజేసుకుంటూ ఆ కోరికలు కోరిన తర్వాత వారు వచ్చి స్వామివారిని దర్శించుకుని వారి కుటుంబంతో దర్శించుకోవాలని మేము కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. సో మరి విన్నారు కదా, దాదాపుగా 108 కిలోల ప్రసాదం అయితే ఈ రోజు స్వామివారికి పూజలు అయితే సమర్పించడం జరిగింది. ఎందుకంటే కార్తీక మాసం కావడంతో ప్రతి కార్తీక మాసం కూడా 108 కిలోల ప్రసాదం అయితే స్వామివారికి ప్రసాదించనున్నారంటూ కూడా అయ్యగారు అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఆలయంకి సంబంధించిన మెంబర్స్ అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. శ్రీ శ్రీనివాస పద్మావతి సేవా ట్రస్ట్ మెంబర్స్. ఈ రోజు ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ అయింది. తర్వాత 8:30 తిరుపాడు సేవ జరిగినది. ప్రజలు చాలా అధికంగా వచ్చి దర్శనం చేసుకున్నారు. లడ్డు సేవ కూడా దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు లడ్డు తీసుకొని వెళ్ళినారు. సార్, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది మీ ట్రస్ట్?
మా ట్రస్ట్ వచ్చేసి 2020లో మొదలైంది. కాకపోతే దాన్ని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి 1 year అవుతుంది. శ్రీ శ్రీనివాస పద్మావతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ జరుగుతుంది. 365 రోజులు నిత్యాన్న ప్రసాద వితరణ కావాలని సంకల్పం పెట్టుకొని మేమందరం అందరూ కలిసి సభ్యులు సపోర్ట్ చేస్తున్నారు. దాంతో ఈ కార్యక్రమం నడుస్తుంది. లడ్డు మనం తిరుమల తిరుపతి దేవస్థానం పోతే స్వామివారి దర్శనం కాగానే తీర్థ ప్రసాదం తీసుకోగానే ప్రతి ఒక్క భక్తునికి లడ్డు ప్రసాదం ఎట్లా వితరణ అవుతుందో మన దేవాలయంలో కూడా హిందూ దేవాలయాల ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ప్రతి ఒక్క భక్తునికి లడ్డు ప్రసాద వితరణ కావాలని సంకల్పం పెట్టుకొని మన దేవాలయంలో కానీ బయట కానీ పబ్లిక్ కానీ సభ్యులు చాలా సపోర్ట్ చేసి ఉదయం సుప్రభాతం నుంచి సాయంత్రం ఏకాంత సేవ వరకు ప్రతి ఒక్క భక్తునికి లడ్డు ప్రసాద వితరణ అవుతుంది. తీర్థ ప్రసాదం తీసుకోగానే ఎంబడే లడ్డు ప్రసాద వితరణ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎట్లా జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ జరుగుతుంది. ఈ రోజు ఏంటంటే కార్తీక మాసం 3వ శనివారం నాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి గురువారం నాడు తిరుపవాడ సేవ జరుగుతుంది. అదే సంకల్పంతో ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోను కార్తీక మాసంలో తిరుపవాడ సేవ జరుగుతుంది. ఈ రోజు ఏంటంటే శ్రావణ మాసంలో అయిపోయింది. ఇప్పుడు కార్తీక మాసంలో కూడా కొంతమంది శ్రీ శ్రీనివాస పద్మావతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సభ్యులందరూ కలిసి కొంతమంది కలిసి 108 కిలోలతోని స్వామివారికి నివేదన చూంచి ఆ నివేదన చూంచిన ప్రసాదం ప్రతి ఒక్క భక్తులకు అందజేయాలని చెప్పి ఆ సంకల్పం పెట్టుకొని ఆ కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరం ఇంతే ఘనంగా నిర్వహిస్తారా మీ ట్రస్ట్? ఇప్పటి వరకు మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 54 కిలోలతో చేసినాం. ఈసారి శివకేశుల అనుగ్రహంతో 108 కిలోలతో చేసినాం. ఇది ఫస్ట్ టైం 108 కిలోలతో ఈ దేవాలయంలో చేయడం. చివరిగా మీ ట్రస్ట్ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఆలయం అందరూ సపోర్ట్ చేయాలి అంతే. లడ్డు ప్రసాదానికైనా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తున్నారు బ్రహ్మాండంగా నడుస్తుంది. 1.5 year అవుతుంది. 1.5 year నుంచి 2024 March 30, 2024 నాడు ఇక్కడ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ప్రతి ఒక్క భక్తునికి లడ్డు ప్రసాద వితరణ అవుతుంది. కెమెరామెన్ సంజయ్ తో సంతోష్, NSR న్యూస్, వరంగల్.